నమస్తే అండి బోసుకుమరి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ, ప్రత్యామ్నాయ రాజకీయ గుర్తు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యామ్నాయాన్ని ప్రశ్నించేటువంటి స్థితికి ఇప్పుడు కొంతమంది ఇంతకు ముందు మాట్లాడారు, మళ్ళీ అదే సన్నాసులు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటాయా, మీకు నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నాను. ఆత్మపరిశీలన చేసుకోండి. ఏ ఎండ కాకూడదు, అదే విధంగా నాలుగు నరం లేదని చెప్పేసి ఎటు పడితే అటు మాట్లాడటం, ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవ్వదు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా ఒక ముద్రేసేటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని, పవన్ కళ్యాణ్ గారి అంటే యువతలో లేకపోతే ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం నిగూఢంగా ఒక చాపు కింద నీరులాగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా అది ఫెయిల్ అవుతుంది. ఎందుకనంటే అవతల కనపడుతుంది రిజల్ట్. ఆయన చేస్తున్నటువంటి పని, ఆయన తన పార్టీని తను కాపాడుకుంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎంతవరకు తగ్గుతాననేటువంటి విధంగా, అంటే ఆ ఇండికేషన్ అనేది ప్రజలకు తెలుస్తుంది, ఆ వేవ్స్ అనే ప్రజలకు తెలుస్తున్నాయి ఆయన చేసేటువంటి పనిలో. ఈ సోకాల్డ్ ఎదవలంతా వచ్చి దాన్ని ఏదో జర్నలిస్టుల ముసుగులో, న్యూట్రల్ జర్నలిస్టులు, పనికిమాలిన న్యూట్రల్ జర్నలిస్టుల ముసుగులో చేసేటువంటి విష ప్రచారం ప్రజలు ఖచ్చితంగా క్యాచ్ చేస్తున్నారు. తిప్పికొట్టేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చేశారు. ఈసారి ఇక ప్రజలైతే ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యామ్నాయ పార్టీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే, జనసేన పార్టీ మాత్రమే. రాజకీయ పార్టీ పెట్టి నడిపించండి మీరు, నాకు అర్థం కాదు. ఆ యదవులు ఎవరైతే ఉన్నారో డబ్బు లేకుండా, అంటే ఎన్నిసార్లు చెప్పి 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 ఇప్పటికి నేను కొన్ని వందల వేల సార్లు చెప్పుకుంటాను ఇదే విషయాన్ని. ఒక రాజకీయ పార్టీని నడిపించడం చాలా ఈజీ, ఒక రాజకీయ పార్టీని నడిపించడం చాలా కష్టం. ఎందుకు? రెండు విషయాలు. ఇప్పటికి ఎన్నో వేల వీడియోలు చేశాను దీని మీద నేను. ఎందుకనంటే నీకు డబ్బు అన్ని ఉంటే ఒక రాజకీయ పార్టీని ఎక్స్టాబ్లిష్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. డబ్బులు ఉంటాయి, బాగా వేల కోట్లు ఉంటాయి. కానీ అసలు డబ్బులేం లేకుండా ఓన్లీ ఒక సినీ గ్లామర్ తోటి బయటకు వచ్చి ఇప్పటి వరకు పార్టీని తీసుకొచ్చి 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించుకున్నటువంటి వ్యక్తి మీద ఇంకా మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే పర్ఫెక్ట్ అయినటువంటి నాయకుడు, నిలబడుతున్నాడు, ప్రజల కోసం కలబడుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా వెనకడుకుండా ముందుకెళ్తున్నాడు. అంతా ఉండి దానికి మంచి లైఫ్ ని అదంతా వదిలేసి ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రత్యామ్నాయం కాదనేటువంటి విధంగా మళ్ళీ విషయం కక్కటం. మీరు అసలు మనుషులు ఎట్టయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తారు? మొదటేమో టైం పాస్ రాజకీయాలు అన్నారు, లేకపోతే రాజకీయాలు పనికిరాడు అన్నారు, అనాలోచిత నిర్ణయాలు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు ఇంతకు ముందు. అసలు ఎందుకు అవుతాడు ప్రత్యామ్నాయం అనేటువంటి విధంగా ప్రశ్నించారు. ఇప్పుడు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో ముందుకు వెళ్తుంటే ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని మాట్లాడుతున్నారంటే మీరు అమాయకత్వంతో ప్రజల్ని మోసం చేస్తున్నారా? ఏంటో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎంత దుర్మార్గకరమైన విషయం ఇది. అప్పుడు అదే మాటలు, ఇప్పుడు అదే మాటలు. ప్రతిసారి ప్రజలు వింటారనుకున్నారా? ప్రత్యామ్నాయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రత్యామ్నాయం తప్పదు, పొత్తులో భాగంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర జనసేన పార్టీ ఉన్నటువంటి స్ట్రెంత్, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలు, ఆంధ్రప్రదేశ్ యొక్క అసలు ఒక రకంగా చెప్పండి భవిష్యత్తు, ఈ రెండు ఇంపార్టెంట్. ఎవరి పార్టీలను కాపాడుకుంటే రాష్ట్రానికి నిస్వార్థంగా పనిచేయాలి, అప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది, లేకపోతే కష్టం. జనసేన పార్టీ మీద విషయం కట్టడం మానేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, ఇంకా ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి రా. ఎందుకు లేని పొంది చేసి ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇంతవరకు మనం ఏమి చేయలేకపోయాం. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయి ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ ఏం చేసుకోగలిగాం? ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు మంచి తెలియగల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నాయకులు మంచి తెలియగలిగినటువంటి వ్యక్తులు, విఘ్నులు, హైదరాబాద్ డెవలప్ చేశారు, తెలంగాణ ఉద్ధరించేశారని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా. 12 సంవత్సరాలు అవుతారు కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏం ఉద్ధరించారు, ఏం చేశారు రా బాబు? నాకు అర్థంగా ఊరక రాజకీయం కొట్లాడుకోవటం ఇది తప్ప. అంటే ఒక మనిషిని ఒక పార్టీ గుర్చి పెడితే ప్రత్యామ్నాయంగా ఎదగాలి అంటే నువ్వు చేసిన సపోర్ట్ ఏది? అసలు కొత్తగా వచ్చారు, ఆ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా ఆ పార్టీని నిలబెట్టుకుంటే ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం వస్తుంది, దాని ద్వారా వాళ్ళకి మంచి జరుగుతున్నటువంటి కోణంలో నువ్వు చేయాలి. అసలు జనసేన పార్టీ పెట్టడం వేస్ట్, అసలు పవన్ కళ్యాణ్ గారు వేస్ట్, అదే విధంగా అసలు ఆయన రాజకీయాలు రావు, అసలు అది ఏం మాట్లాడుతారో తెలీదు, ఈ విధంగా ముందు ప్రచారం చేస్తారు. అయినా కూడా మీరు చేసే అవమానాలకి, మీరు చేసేటువంటి పనికిమాలిన స్పీచ్లకి, పనికిమాలిన మాటలకి పడుతూనే ఆయన కలబడ్డాడు, నిలబడ్డాడు, ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాడు, 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాడు. రెండు విషయాలు చూశారు. అంటే మీరు చెప్పినటువంటి సొల్లు జనం వినలేదు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి స్థాయి అంటే ఎప్పుడు మీరు ఇంకా బతికే మీదనమాట. మీరు ఎందుకు ఎదగరేక, ఎందుకు తెలుసా? ఆయన ఆ స్థాయిలో ఎందుకున్నాడో, మీరు ఎందుకు ఇంకా దేక్కుంటూ కూర్చున్నారో ఇదే డిఫరెన్స్. ఎందుకంటే ఆయనకు విషయం తెలుసు, ఏది ప్రాక్టికల్ గా ఉంది, ఏది ప్రాక్టికల్ గా లేదనేటువంటి విషయం. కాబట్టి అసలు జనసేన ఫైనల్ గోల్ ఏంటంటే జనసేన పార్టీ అనేది ఉండకూడదు, జనసేన పార్టీని తీసేసేయాలా, జనసేన పార్టీ పోయి ఇంటి దగ్గర కూర్చోవాలా.
అసలు పార్టీ లేకుండా ఉండాలి. దానికోసం ఏం చేయాలి? ప్రత్యామ్నాయ పార్టీ కాదు అనేటువంటి ముద్ర వేయాలి. అంటే అంటే మీ విషయం అనేది ప్రజలకి మంచి జరుగుతుందా? లేకపోతే చెడు జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి రా బాబు. ఎందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆలోచించండి. 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు, విషయం కక్కుతూనే ఉన్నారు. ఏం పీకారు అనేది తెలియదు. టోటల్ గా తెలియదు. ఎక్కడన్నా మారండి, లేకపోతే ఎవరి కర్మ వాళ్ళది. ఎక్కడైనా మారండి. ఎందుకనంటే ప్రజలు చాలా విఘ్నులు. రాష్ట్రానికి ఏం కావాలో వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలుసు. యువతకి పర్ఫెక్ట్ గా తెలుసు. అందుకే 114 సీట్లు వచ్చినాయి, అక్కడ 11 వచ్చినాయి. లేకపోతే మీకు కాదు.